హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ దీపు జవది. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ భీమవరం. ఏంటి బ్యాగీస్ ని ఎక్కడ తయారైపోయి అనుకుంటున్నారా? వర్షాలు పడుతున్నాయి కదా, పొద్దున్నే లేసి రెడీ అయిపోయి మన కిషోర్ క్యాంటీన్ కి ప్లేట్ బజ్జీ తినేసి రాజమండ్రి మీదుగా మారేడుమల్లి వెళ్ళిపోయాం బాబాయ్. ఎన్నిసార్లు వెళ్తారా మారేడుమల్లి? వీడికి అసలు బోర్ కొట్టదు అనుకుంటున్నారు కదా మీరు ఎన్నిసార్లు అడిగినా నా ఆన్సర్ అయితే ఇదే బాబాయ్. వర్షం వస్తున్నప్పుడు ఒక్కసారి మారేడుమల్లి ఘాట్ రోడ్ లో తిరుగుతుంటే ఉంటది బాబాయ్ ఫీల్. లిటరల్లీ హెవెన్ అని చెప్పుకోవచ్చు. మేము ఎప్పుడు బుక్ చేసుకున్న రూమ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మాకు విషయం తెలిసింది. అక్కడ అన్న చెప్తాను అనమాట, మారేడుమల్లి నుంచి 42 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్న గుడిసె క్రాస్ హిల్ కి ఎలా చేస్తున్నారని చెప్పి వెంటనే ఇంక జీప్ బుక్ చేసుకుని అప్పటికప్పుడు చికెన్ కొనుక్కుని మ్యారినేట్ చేసుకుని బయలుదేరిపోయాం బాబాయ్. ఎందుకంటే గుడిసె టాప్ హిల్ లో మనకి ఏది దొరకదు బాబాయ్, అన్ని కింద నుంచి క్యారీ చేసుకోవాల్సిందే మనం. ఈవెన్ వాటర్ బాటిల్ కూడా దొరకదు బాబాయ్, పైన అంతా గ్రాస్ ల్యాండ్. లక్కీగా మేము బుక్ చేసుకున్న క్యాబ్ అని మొత్తం ప్యాకేజ్ మాట్లాడేసుకుని తీసుకెళ్ళిపోయాడు అనమాట మమ్మల్ని. ఒక 30 కిలోమీటర్స్ డిస్టెన్స్ వెళ్ళిన తర్వాత ఇలాంటి ప్లెయిన్ గ్రౌండ్ ఒకటి ఉంటుంది బాబాయ్. ఆ గ్రౌండ్ లో అందరూ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ టాప్ హిల్ కి అయితే వెళ్ళాలన్నమాట. మీకు చెప్పాను కదా ఆల్రెడీ, ప్యాకేజ్ మాట్లాడుకోవడం వల్ల మొత్తం మనోడే పట్టుకొచ్చాడు అనమాట. ఈవెన్ వాటర్ బాటిల్ తో సహా మనం ఒక రోజు నైట్ స్టే చేయడానికి మనకి ఏమేమి కావాలో అన్ని అయితే మనోడు ప్రిఫర్ చేసి తీసుకొచ్చాడు అనమాట. ఈవెన్ టెంట్స్, క్యాంప్ కి సంబంధించిన ఫుడ్, వాటర్ కూడా మనోడు తీసుకొచ్చాడు. అండ్ మనోడు క్యాంప్స్ చేస్తుంటే మా వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. యాక్చువల్ గా నేను చాలా ప్యాకేజెస్ అయితే చూసాను అనమాట, మారేడుమల్లి నుంచి గుడిసెల్లి తీసుకెళ్లే ప్యాకేజెస్. కానీ నాకు అన్నింటిలో కల్లా ది బెస్ట్ ప్రైస్ అనిపించింది ఈ నొక్కనే. ఎందుకంటే ఈ ఇండివిడువల్ గా చేసుకుంటున్నాడు. ఈ నెంబర్ డిస్క్రిప్షన్ లో పెడతాను, ఈసారి మీరు కూడా వెళ్తే ఒకసారి సజెస్ట్ చేయండి బాబా. చాలా బెస్ట్ అనిపించింది నాకైతే. ఇంత సెటప్ ఉంటుందని చెప్పి మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అందుకే ముందుగానే మ్యారినేట్ చేసుకున్నాం చికెన్. సరే మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా తినేద్దాం అని చెప్పి అక్కడ మన దగ్గర గ్రిల్ స్టాండ్ ఉంటే గ్రిల్ స్టాండ్ తీసుకుని అప్పటికప్పుడు పొల్లకు గుచ్చుని పెట్టుకున్నాం బాబాయ్. కానీ అప్పటికప్పుడు స్టార్ట్ చేయడం వల్ల బొగ్గులు సరిపోలేదు. అందుకే డైరెక్ట్ ఫైర్ క్యాంప్ పెట్టేసాం. దానిపైన ఆయిల్ రాస్తే బలి కుక్ అని బాబాయ్. ఈ లోపు సడన్ గా వర్షం వచ్చేసింది. అప్పటికే ఫుల్ గా తడిసిపోయాం మేము. ఇంకా అందుకే ఆయన ప్రొవైడ్ చేసిన ఫుడ్ ఏం చూపించడం కుదరలేదు అనమాట నాకు. ఎర్లీ మార్నింగ్ లేచి గుడిసె ఇల్లు పైకి వెళ్ళి చూస్తుంటే లొకేషన్స్ మాత్రం స్టన్నింగ్ లొకేషన్స్ బాబాయ్. చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా ఉంది. ఎప్పటి నుంచి వచ్చిందో ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ ఫాగ్ కూడా చాలా గట్టిగానే వచ్చింది. నైట్ వర్షం పడినా సరే ఎర్లీ మార్నింగ్ క్లౌడ్స్ ఉండడం వల్ల సన్ రైజ్ పాయింట్కి వెళ్ళి చూసినా సరే సన్ రైజ్ అయితే కనపడలేదు బాబాయ్. కానీ చాలా ఎక్సలెంట్ వ్యూస్ అయితే కనపడినాయి నాకు. మేమైతే చాలా సార్లు మారేడుమల్లి వచ్చాం. వచ్చిన ప్రతిసారి గుడిసె వెళ్దాం అనుకుంటాం కానీ ఎప్పుడు అయితే ట్రిక్ చేయలేకపోయాం దీనికి. మేము ఎన్ని ప్లాన్స్ వేసుకుని వచ్చినా సరే ఇక్కడికి వచ్చేటప్పటికి మేము వేసుకున్న ప్లాన్ అంతా ఫెయిల్ అయిపోయేది. కానీ ఈసారి ప్లాన్ చేయకుండా వచ్చాం, కానీ చాలా మంచి వ్యూస్ అయితే చూడగలిగాం మేము. ఫైనల్లీ గుడిసె కూడా మన బకెట్ లిస్ట్ లో యాడ్ అయిపోయింది. అండ్ యాక్చువల్ గా ఈ గుడిసె వచ్చేసి మన ఈస్టర్న్ ఘాట్స్ లోనే హైయెస్ట్ పీక్ పాయింట్ అనమాట. అండ్ ఇంక ఈ హిల్ స్టేషన్ యొక్క ఆల్టిట్యూడ్ వచ్చేసి 3334 ఫీట్స్ అబౌవ్ సీ లెవెల్ బాబాయ్. మీకు ఇప్పుడు కనపడుతుంది చూసారా, అదే గుడిసె అనే విలేజ్. ఈ గుడిసె విలేజ్ వెళ్ళడానికి కోసం ఈ పాములా మెలికల్ గా ఉండే ఈ రోడ్ నది దాటుకుని వెళ్ళాలి. ఇది చూస్తున్నంత ఈజీ ఏం కాదు బాబు, చాలా టఫెస్ట్ పాత్ అనమాట. అక్కడ ఉన్న ఓన్లీ 10 హౌసెస్ గురించి మాత్రమే ఈ రోడ్ అయితే తీసారనమాట. ఇక్కడ చాలా సినిమా షూటింగ్స్ అయితే జరిగినాయి. రీసెంట్ గా మన పుష్ప సినిమా షూటింగ్ కూడా ఇక్కడ జరిగింది. పై నుంచి కింద దిగిన తర్వాత కాఫీ తాగాను. ఇక్కడ అయితే ప్లాంటేషన్ మాత్రం చాలా డిఫరెంట్ గా చేస్తున్నారు బ్యాంబూ స్టిక్ లో. ఎప్పుడైనా సరే మనం ప్లాన్ చేసుకుని వెళ్ళిన ట్రిప్స్ కన్నా మనం అన్ఎక్స్పెక్టెడ్ గా వెళ్ళి అక్కడ ప్లాన్ చేసుకుని వెళ్ళిన ట్రిప్స్ చాలా సక్సెస్ అవుతాయి. మా ఈ ట్రిప్ కూడా చాలా సక్సెస్ అయింది. ఫైనల్లీ వీ ఎంజాయ్డ్ ఎ లాట్ బాబాయ్. వచ్చేటప్పుడు మారేడుమల్లికి దగ్గరలో ఉన్న ఒక చిన్న వాటర్ ఫాల్స్ దగ్గర ఆగి బ్రష్ లా చేసుకుని నీట్ గా ఫేస్ వాష్ చేసుకుని నీట్ గా రూమ్ కి వెళ్ళి లగేజ్ చేసుకుని రిటర్న్ అయిపోయాం బాబాయ్. ఈ ట్రిప్ అయితే ఇక్కడ ఎంజాయ్ చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ ట్రిప్ లో కలుసుకుందాం గైస్. అంటిల్ గుడ్ బై బాబాయ్. వెళ్ళేటప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి బాబాయ్.